సువార్త ధ్వని సిలువ ధ్వని. దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నాడు. చూసా, అంటే దేవుడు ఏ మనసు కలిగి ఉన్నాడో దావీదు అక్కడికి వెళ్ళి ఆలోచన చేశాడు. దేవుని మనస్సు ఎరిగి ఉండుట గొప్ప విషయం అంటాం మనం. మన మనస్సు కాదు, దేవుని మనస్సు ఎరిగి ఆ ప్రకారంగా నడుచుకోవాలి. దావీదు అంత గొప్పడు. అందుకనే దేవుడు అన్నాడు, అతడు నా హృదయానుసారుడు. ముందు దేవుని మనసు తెలియాలి. మానవ మనసు ఏమది? ఇది పాపం మనసు, అవ్వం మనసు, ఆదాం మనసు. దేవుని మనసు కావాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండాలి. దావీదు దేవుని మనసును ఎరిగి, దేవుని యుద్ధ తంత్రాన్ని దావీదు ఎరిగి చెప్పండి ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. నువ్వు కత్తిపైన ఆధారపడ్డావు, నీ బలం పైన ఆధారపడ్డావు. సౌలు ఏమన్నాడు? గొల్లియాతు బాల్యము నుండి పరాక్రమశాలి, యుద్ధ నైపుణ్యము కలిగిన వాడు. నువ్వు గొర్రెలు కాసుకునే బాలుడు దావీదు, నువ్వేం చేస్తావన్నాడు. ఆయన ఆ లెక్కలోనే మాట్లాడాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే యుద్ధం ఆశ్చర్యంగా ఉంటుంది. పరాక్రమశాలిని దావీదు దేంతో కొట్టాడు? రాయి ఏంటి, గొల్లియాతు బలం ఏంటండి? ఆలోచించండి. గొల్లియాతు గాడి యుద్ధ నైపుణ్యం ఎక్కడ? దావీదు విసిరిన రాయి ఎక్కడ? అంటే దావీదు విసిరిన రాయికి గురిని ఇచ్చిన వాడు దేవుడే, బలమునిచ్చిన వాడు దేవుడే. 40 ఏళ్లకు నువ్వు యుద్ధము నేర్పావు తండ్రి అన్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలియా మొర్ర పెట్టగా వర్షం ఆగమంటే ఆగింది. త్వరగా చెప్పండి. రమ్మంటే వచ్చింది. కొత్త నిబంధన యాకోబు పత్రికలో ఏలియా మనలాంటి మనసు కలిగిన మానవుడే. కానీ అతని ప్రార్థనకు అంత శక్తి దేవుడిచ్చాడు. దీనులు మొర్ర పెట్టగా, నీతిమంతులు మొర్ర పెట్టగా, ప్రైజ్ ది లార్డ్, దేవుడు కలుగ చేసుకుంటాడు అనేది ఈ కీర్తనలో. కలుగ చేసుకొని విడిపించే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ మొదలుకు రండి. కత్తులు అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, రథాలతో పని లేదు, రౌతులతో పని లేదు, అవునా, అశ్వములతో పని లేదు, వాళ్ళ బలంతో పని లేదు, వాళ్ళ కఠినత్వంతో పని లేదు. మొత్తం పక్కన పెట్టేస్తాడు. దేవుడు చేసే యుద్ధం ఆశ్చర్యంగా ఉంటుంది. పరాక్రమశాలిని దావీదు దేంతో కొట్టాడు? రాయి ఏంటి, గొల్లియాతు బలం ఏంటండి? ఆలోచించండి. గొల్లియాతు గాడి యుద్ధ నైపుణ్యం ఎక్కడ? దావీదు విసిరిన రాయి ఎక్కడ? అంటే దావీదు విసిరిన రాయికి గురిని ఇచ్చిన వాడు దేవుడే, బలమునిచ్చిన వాడు దేవుడే. 40 ఏళ్లకు నువ్వు యుద్ధము నేర్పావు తండ్రి అన్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. మీ పక్షంగా యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు మానవ సంబంధమైనవి ఏవి అక్కర్లేదండి. ఏమి లేకుండా మహానుభావుడు బైబిల్లో ఉంది, నోటి ఊపిరితో యుద్ధం చేస్తాడు అంటే చాలు భూమి కూడా గడగడ 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 వణిగిపోయిందంట ఆయన కోపానికి. అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత క్రింద వచ్చినాలు ఏముందో తెలుసా? దేవుడు ఇలాగ తన శ్రమలో ఉన్న వారి బిడ్డల పక్షముగా దేవుడు యుద్ధం చేయటానికి పూనుకున్నప్పుడు ఎవరైతే ఎర్రవీగారో వాళ్ళలో మార్పు వచ్చినట్లుగా ఉంది. క్రింద ఇన్ని కత్తులు పెట్టాం, ఇన్ని కటారులు పెట్టాం, ఇన్ని ఈటలు పెట్టాం, ఇంత నైపుణ్యపడి ఆధారపడ్డాం, ఎలా తెలిసాం, ఇది చేసాం, చివరికి మనమే ఓడిపోయాం, ఆయన గెలిచాడు అని వ్యతిరేకించిన వారు తప్పువారు. చెప్పండి ప్రియులారా, వినండి. వారి తప్పుల వారు తెలుసుకొని ఇక వ్యతిరేకించడం మంచిది కాదురా, కానుకలు తీసుకెళ్దాం పదండి అన్నారంట. ఎవరికి అంటే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు? దేవుని సన్నిధికి వస్తున్నారు. అర్పణలు అర్పించుదాం పదండి. వ్యతిరేకించడం మన వల్ల కాదు, మనం ఏమీ చేయలేం. 3వది ఉంది, స్తుతులు చెల్లించుదాం పదండి. ఓడిపోయాము, నీవే ఘనుడవి, నీతో సమానముడు లేడని స్తుతించుదాం పదండి. కానుకలు పట్టుకెళ్దాం పదండి. అర్పణలు ఇద్దాం పదండి. ఆయన శక్తికి లోబడదాం పదండి. దేవునికి స్తోత్రం. దాంతో కీర్తన అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, చాలామంది చదువుతుంటే నాకు మనలో చాలామంది గుర్తుకొచ్చారు. నాకు మీలో కూడా చాలామంది దేవుడు ఎవరో తెలియనప్పుడు గర్వించిన వారు ఉన్నారు కదా.
అతిశయించిన వారు ఉన్నారు కదా. మీకు చెప్పాను, ఆర్టీసీ బస్సులో ఒక విశ్వాసిని ఇంకొక అమ్మాయి బస్సులో పక్కన సైడ్ బై సైడ్ కూర్చున్నారంట. బస్సులో చూడండి ఫోటోలు పెట్టున్నాయి. క్రైస్తవుడేమో యేసయ్య ఫోటో పెట్టాడు, ముస్లింలేమో అల్లాది ఏదో పెడతారులే మామూలుగా మసీదు, అదేంటి మసీదు బొమ్మ చంద్రాకారం ఏది పెట్టారు. మనవాళ్ళు హిందువులేమో, మనవాళ్ళే అందరం హిందువులు, మనవాళ్ళేమో ఏదో పెట్టారు. మనవాళ్ళు పెట్టిన దానిలో గధ బాణము, వాళ్ళేమో అది. ఇక పక్కన క్రిస్టియన్ ఏం పెట్టాడు, యేసయ్య బొమ్మ. ఈయనట్లా నక్కి జుట్టు, పక్క పాపడి, ఈ చెయ్యిట్ట, ఇక్కడ హృదయం పరిశుద్ధం, దీని మీద ఇట్లా, దీని మీద ఇట్లా, మరి ఇక్కడ రక్తం కారినట్టు, గాయపడినట్టు, దిగాలుగా, దిగులుగా, బెంగగా, భారంగా, బాధగా చూసినట్లు యేసయ్య బొమ్మ. మన హిందువుల అమ్మాయి చూసి 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 పక్కన విశ్వాసిన అందంట, చూడు మీ యేసు ప్రభు బీదోడు, మా గురువు గారు చూడు ఎన్ని ఉన్నాయో, ఏంటి అసలు కత్తి లేదు, కటారు లేదు, గద లేదు, ఏంటమ్మా చిన్న దాన్ని ఏమంటాం నైఫ్ పాస్కోప్ లేదు, ఏమీ లేదు, ఏంటమ్మా మీ దేవుడు ఒక నెక్లెస్ ఉందా, ఏమన్నా ఉందా అసలు, ఏంటో నక్కి చుట్టూ ఏంటి, ఏంటంటే బీదలాగా చూస్తున్నాడు. విశ్వాసం ఏమనాలి? ఖచ్చితంగా 76 కీర్తన ఆమెకు తెలుసో లేదో కానీ 76 కీర్తన జవాబు ఇచ్చేసింది. మా దేవుడు తలుసుకుంటే ఇవేం అక్కర్లా, ఆయుధాలు అక్కర్లా, కత్తులు అక్కర్లా, కటారులు అక్కర్లా, గదలక్కర్లా, బాణాలు అక్కర్లా, నోటి ఊపిరి చాలు. అయినా యేసు బీదవాడు కాదు, ఆయనకి నగలు గిగలు ఏమి దిగేసుకు రాలేదంటే ఆయన వాటిపైన ఆధారపడేవాడు కాదు. చూడండి ఇక్కడ హృదయం ఇచ్చాడు, హృదయ శుద్ధికి ముఖ్యం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. చూడండి ఆ చేతిలో గాయం చూడండి, ఆ రక్తం ఎందుకంటే పాపక్షమాపణ. రక్తము చిందించకుండా ఏం కలగదు, పాపక్షమాపణ కలదు. ఆయన తప్పు చేసి రక్తం చిందించలా, మన పాపాలు కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చటానికి గాయపడ్డాడు. తిరిగి లేచిన తర్వాత తోమా అన్నాడు కదా, నేను అంత తేలిగ్గా నమ్మను, నేనంటే ఏంటి, నేను శిల్పకారుణ్ణి నమ్మను అన్నాడు. ఏమండి గబుకని యేసయ్య వచ్చన్నాడు, తోమా ఇంటిరా అన్నాడు. వచ్చాడు, ఇదిగో గాయం చూస్తే నమ్ముతున్నావుగా, ఇదిగో చూడు అంటూ యేసయ్య చెప్పాడు, భూతములకు గాయములు ఉండవు తోమా, మనుషులకు ఆ గాయాలు లేవు, ఉన్నా అవి ఉపయోగపడేవి కావు. అంటే ఏ భూతము నీ కోసం గాయపరచబడలేదు. తోమా కమయాలు సీ, నీకు నమ్మకం తాగకపోతే నా గాయములు ఏలు పెట్టి చూడవయా. ఏలు పెట్టాడా పెట్టల, చూడంగానే తోమా శిల్పకారుడు, ఆయన గుండె కరిగిపోయి కాళ్ళ మీద పడలేదు కానీ, నా ప్రభువా, నా దేవా, నేను అనుమానించానయ్యా, నన్ను క్షమించయ్యా. ఆయన మన భారతదేశానికి వచ్చి, నా భలే ఆశ్చర్యం, ఆయన మన భారతదేశానికి వచ్చి ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి గర్విష్ఠులారా, అతిశయించు వారలారా, దేవుని పైన కాకుండా మీకు ఇష్టం వచ్చే వాటిపైన ఆధారపడి ఎర్రవీగుచున్న వారలారా, మీ లోటు మీకు తెలిసిన తర్వాత, మీ తప్పు మీకు తెలిసిన తర్వాత, దేవుడు యుద్ధం చేస్తున్నాడన్న విషయం మీకు అర్థమైన తర్వాత మీరు దేవుడి సన్నిధికి రండి, కానుకలు తెండి, అర్పణలు తెండి, స్తుతులు చెల్లించండి, దేవుడి నామానికి ఆరాధన చేయండి. వచ్చారా? రాలేదు. నెబుకద్నెజరు ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? దానియేలు దేవుడే జీవము కలిగిన దేవుడు, పూజకు అర్హుడు, బ్రహ్మాండమైన దేవుడు. శద్రకు మేషకు అబేద్నెగోలు విడిపించబడినప్పుడు నెబుకద్నెజరు, దానియేలు సింహమును తప్పించబడినప్పుడు దర్యావేష్, యూదులు అక్కడి నుంచి విడుదల పొంది యెరూషలేముకు వచ్చినప్పుడు కొరేష్. 70 ఏళ్లలో 3 పరిపాలన అయిపోయాయి, బబులోనీయులు, మాదీయులు, పారసీకులు. ఆ ముగ్గురు నాయకులు చెప్పింది ఏంటంటే, మీ దేవుడే బ్రహ్మాండమైన దేవుడు, ఇతడే పూజకు అర్హుడు. బ్రహ్మాండం అనే పదం అక్కడ ఉపయోగించబడింది. బ్రహ్మాండమైన దేవుడు. మన హిందువులు అంటారు అండపిండ బ్రహ్మాండం. నేను చదివిన దాని ఒక పాఠం ఉంది. అండపిండ బ్రహ్మాండం అంటే కోడిగుడ్డు అని అర్థం అండి. కోడిగుడ్లు అండం ఉంది, త్వరగా చెప్పండి, పిండం ఉంది. తీర చూసుకుంటే అదే బ్రహ్మాండం. కోడిగుడ్డు ఏ ఆకారంలో ఉంటుందో మన భూమి కూడా అదే ఆకారంలో ఉంది.
కాబట్టి చూడండి ప్రియులారా, బ్రహ్మాండం అనే దేవుడు తెలుగులో తర్జుమా చేయడం బ్రహ్మాండం అనే పదం ఉపయోగించారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియులారా, ఏమనుకోవద్దు, ముగిస్తున్నా. తెలిసి కానీ తెలియక కానీ వ్యతిరేకించిన వారు ఉన్నారా? పేరు చెప్పను కానీ మన సంఘంలో ఒక అమ్మాయి ఇప్పుడు మన విశ్వాసిగా ఉంది. వాళ్ళకి 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు నన్ను ఫంక్షన్కి పిలిచారు. దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. 2 ఆడపిల్లలు అంటే 2 ఆడపిల్లతో ఉన్నారు, మీరు కాదు, మీకు అర్థమైపోతుంది. ఫంక్షన్కి పిలిచారు. మనవాళ్ళు తీసుకుని నేను బైబిల్ తీసుకుని వెళ్ళా. ఆ పిల్లల తండ్రి మంచి బట్టలు వేసుకున్నాడు. ఏదో ఉద్యోగం చేస్తాడు. ఆయన తరపు వాళ్ళు కొంతమంది వచ్చారు. అప్పుడు నేను చూడలే, నన్ను ఆయన చూడలే. ఎదురొచ్చాడు. నేను ఇంట్లోకి వెళ్తున్నా, ఆయన బయటికి వెళ్ళిపోతున్నా. పాస్టర్ గారు వచ్చారంటే ఆయన నా మీద ఒక లుక్ వేశాడు. దీని లుక్ అంటాం. ఇది ఆయన లుక్. పైకి చూశాడు, కిందకు చూశాడు, మొహం పక్కకు తిప్పేశాడు. బ్రదర్, ఆ కూతురు ఫంక్షన్కి వెళ్తున్నా నేను. ఆ మాత్రం లోకస్తులను గౌరవించాము, పాస్టర్ని గౌరవించలేవా? తిప్పేశాడు. అయిపోయింది, వెళ్ళిపోయాడు. మనసులో కొంచెం బాధ కలిగింది. సరిలే అనుకున్నా. ఇంకొకసారి కూడా వాళ్ళ అమ్మాయికి యాక్సిడెంట్, నూకలరావు గారు నేను పలకరిస్తానికి వెళ్తే ఆ పిల్ల తండ్రి, ఇది ఇంకో కేసులు అక్కడే మమ్మల్ని పట్టుకు తిట్టాడు. మీరు పలకరిస్తానికి వచ్చారా? మాకు అక్కర్లా నీ పలకరింపు. తర్వాత ఇక్కడ పట్టుకుని ఏమయ్యా మీ అమ్మాయికి బాగాపోతే పలకరిస్తానికి వచ్చా, మాతో మా సంఘ పెద్ద వచ్చాడు, ఏమో నీకు మర్యాద తెలియదు ఏమయ్యా అన్న. మర్యాద ఏంటి? మర్యాద నువ్వు పలకరిస్తావు ఏంటి అన్నాడు. తర్వాత నౌకల సెంటర్లో నాకు తగిలాడు. ఏం ఆలోచించాడో కొంచెం ఆలోచనలో పడ్డాడు. పాస్టర్ గారు టీ తాగదారండి అన్నాడు. అక్కడ కొంచెం మార్పు వచ్చినట్టుంది. నేను అన్నాను, నేను టీ కాఫీలు తాగనుగా అన్నా. తాగదావరండి, నీకోసం తాగాలగా తాగనయ్యా. తర్వాత క్లాసు వీకే. అప్పటి నుంచి ఎక్కడ కనపడినా నమస్కారం అండి. గర్విష్ఠులారా, తిరుగుబోతులారా, తిట్టుబోతులారా, కఠిన హృదయం కలిగిన వారలారా, మీకు సత్యం తెలిసిన తర్వాత దేవుడు స్తుతించండి, కానుకలు పట్టుకురండి, బహుమతులు ఇవ్వండి, దేవుని నామాన్ని ఆరాధన చేయండి, దేవుడి గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. సరే, ఈ ఆడపిల్ల తండ్రి సంగతి అట్టాడు, అయిపోయింది. ఈ తర్వాత అప్పుడప్పుడు ఇంటికి వెళ్తుంటే ఇక మనోడు బ్రాండీ షాపులో ఉద్యోగం. మనోడు ఫుల్గా పీకల దాకా తాగటం, కన్ను మిన్ను కాంతలా అయిపోయింది. అట్లాగే మంచిగా చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత మళ్ళీ ఫ్రెండ్ లాగా అయిపోయాడు. చివరిసారి నాకు బస్సులో కలిసి డోర్ దగ్గర ఉండి వెనకాల కూర్చుని నాకు 2 చేతులు జోడించి నమస్తే అయ్యా అని. అదే చివరిసారి. ఆ తర్వాత తాగి చనిపోయాడు. చూసారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకని అంటాను అలా అంత లెక్కలేనితనం పనికిరాదంట. మన రంగరాజు నేను ఒకసారి బ్యాంక్కి వెళ్తే ఆ బ్యాంకుకి చెందిన ఆయన అన్నాడు, పాస్టర్ గారు వస్తూ ఉండండి మా ఇంటికి అన్నాడు. నేను అప్పటికే బిజీ అయిపోయాను సార్. కోటాలు, స్పీకరు, సింగరు, అబ్బో ఆర్మల్ నేర్చుకెళ్తాం, సంఘాలు, బైబిల్ స్కూలు, బహు బిజీ. ఒక్కరోజు 5-6 ప్రోగ్రాం చేశాను. అప్పుడు ఇక్కడ కూర్చున్నామన్నాడు. అని అక్కడ ఆగొచ్చు కదండి. ఏమన్నాడో తెలుసా? మీరు వస్తూ ఉంటే నేను ఇట్టంటా ఉంటా అన్నాడు. ఈ టంటం అంటే అర్థం చెప్పండి. టంటం అంటే ఏంటి? నా ఎంగిలి చెయ్యి ఇదిలిస్తా. నా ఎంగిలి చెయ్యి ఇదిలించినప్పుడు నా చేతికి అంటుకున్న మెతుకులు రాలుతాయి, నువ్వు ఆ మెతుకులు ఏరుకోవాలి. అంత గర్వమా? నా దేవుడు గొప్పవాడు. రంగరాజు కూడా బాధ. ఎంత మాట అన్నాడు అన్నయ్య వాడు. దేవుడు దీవిస్తాడు, డోంట్ వరీ. ఎంగిల్ చెయ్యా నువ్వు ఎంగిల్ చెయ్యటి ఇదిలిస్తావా? నీ ఎంగుల మెతుకులకు దైవ సేవకుడు ఆధారపడాలా? సేవకుడు ప్రార్థన చేస్తే దీవించబడిన నీకు అంత గర్వమా? నీ మేలు కూడా దైవజనుడి మీద అంత అహంకారమా? ఆపేస్తున్నా. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య చెప్పాడు, దీవించండి కానీ ఎవరిని శపించవద్దు అన్న. దీవించబడిన వాడు ఎక్కడి నుంచి వచ్చామో అర్థం చేసుకుంటే చాలు. చేసుకుని నువ్వు దేవుని సన్నిధికి రావాలి. వస్తూ నువ్వేం చేయాలంట? ఏం చేయాలి?
కానుకలు తేవాలి, అర్పణలు తేవాలి. తెచ్చినా లేకపోయినా ఎవరికి దేవునికి ఏం చెల్లించాలి? స్తోత్రాలు చెల్లించాలి. అని నువ్వు తప్పు నువ్వు తెలుసుకోవాలి. వాడేదో తిట్టాడని, వాడేదో కంగారు పడ్డాడు, వాడేదో అన్నాడని, అప్పటికి తర్వాత మళ్ళీ అన్నాడు, ప్రతి గురువారం నా ఇంట్లో ప్రార్థన పెట్టుకో, నువ్వు దేశాలు తిరుగుతున్నావు, నీ గుమ్మమే నేను తొక్కను, నీ ఎంగిల్ చేతి మెతుకుల మీద ఆధారపడనాయి అనే దైవ సేవకుడు. అవసరమైతే నాకు కాకులతో దేవుడు ఆహారాన్ని పంపిస్తాను, నేను రాను. ప్రతి గురువారం ఆ ఇంట్లో ప్రార్థన పెట్టాలని నీ ఎంగిలి మెతుకుల కోసమా? దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఈ కీర్తనలో ఇన్ని భాగాలు ఉన్నాయి, మీరు అర్థం చేసుకో. ఒకటి, తను నమ్మినటువంటి ప్రజల మధ్య దేవుడు ఉంటాడు. తర్వాత రెండవది, వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. రెండవది, విర్రవీగుచున్న వారిని కూడా చూస్తాడు. ఎవరు ఆయనపైన ఆధారపడతారో, ఎవరు ఆ శ్రమల్లో ఉంటారో వారి పక్షంగా, బలవంతులతో దీనుల పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. అప్పుడు మేలు పొందినవాడు, ఆ తరువాత విర్రవీగిన వాడు ఏకమై దేవుని సన్నిధికి వచ్చి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. భూరాజులు వారి మహిమను దేవుని దగ్గరకు తెస్తారు అని బైబిల్లో, తన ప్రజలను కాపాడటానికి రాజులను గద్దించను అని బైబిల్లో. ఆయన పూనుకుంటే ఆయనకేం అక్కర్లా, విజయం అయింది, ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు. దీనులకు అండాయనే బాతిహీనులకు చును, దీనులకు అండాయనే బాతిహీనులకు చును, సీతానలతో స్తుతులతో హల్లెలూయా, సీతానలతో ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. 76వ కీర్తనలో నుండి కొన్ని అంశాలు మా ముందు ఉంచి మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మాట్లాడము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడు సమూయేలు. మీ మాటలు విన్నాడు, గొప్ప వ్యక్తి అయ్యాడు, రాజులను ప్రవక్తలను అభిషేకించిన గొప్ప గనుడయ్యాడు. కొన్నిసార్లు నేనైనా మేమైనా, కొన్నిసార్లు మాతో ఉన్న మా బిడ్డలైనా శ్రమల పాలవుతాం. శ్రమల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. శ్రమనందుట నాకు మేలు అన్నాడు దావీదు. పారిపోలేదు, నిలబడి గట్టి భక్తుడయ్యాడు. మీ మనసును అర్థం చేసుకున్నాడు. మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, దావీదు నా హృదయాను సారడు. 76వ కీర్తన ద్వారా మీరు మాట్లాడారు. మీ బిడ్డలను కాపాడటానికి వారి మధ్య నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారి మధ్య మీ నామాన్ని గొప్ప చేసుకున్నారు. వారి మధ్య మీరు ప్రసిద్ధి చెందారు.
వారిని అక్కడ సమాధానకర రీతిలో నడిపించారు. వారిని శ్రమల పాలు చేస్తున్న శత్రువుల వైపు చూచి అవన్నీ పక్కన పెట్టండి, నేను దిగుతున్నా యుద్ధంలో అని శ్రమనుందుచున్న వారి పక్షముగా దిగి శ్రమలో ఉన్న వారిని విడిచి గర్విష్ఠులను శత్రువులను దేవుడంటే భయం లేకుండా జీవించుచున్న గర్వాంతుల గర్వమును అణచారు, ఫరోని ఓడించారు. బైబిల్లో ఉంది, ఒక్కరు కూడా మిగలలేదు, మొత్తం మునిగి చనిపోయారు అని. కాబట్టి తండ్రి, మేము ఏదైనా శ్రమలు కలిగినప్పుడు వెనుకంజ వేయక, అధైర్యపడక, పారిపోక, పిరికి వారమ కాక, వెనుకకు వెళ్ళే ప్రయత్నము చెయ్యక, మేము రోషముగా ముందుకు వెళ్ళగలుగుటకు సహాయము చేయండి. నన్ను మీరెంతో బలపరిచారు, పాస్టర్ గారిని మీరు ఎంతో బలపరిచారు, మా కుటుంబాన్ని మీరు ఎంతో బలపరిచారు, మా ఆత్మీయ బిడ్డలు మీరు ఎంతో బలపరిచారు, సంఘమును మీరు ఎంతో బలపరిచారు. విమర్శించిన వారి నోళ్ళు మూయించారు, లెక్క లేకుండా కళ్ళు నెత్తికి వచ్చి కిందంగా పయ్యంగా చూసి ఈడా అనుకున్న వారిని గర్వాన్ని అణించారు. ఈ పూట మేము మా సంఘం వారి బిడ్డలకు ఆధారంగా నిలబడగలిగాం. మీకు మహిమ కలుగును గాక. టీవీలో కూడా ఎందరు వింటున్నారో వారందరూ ఏదైనా శ్రమ కలిగి మీ పక్షముగా చేరి ప్రార్థన చేయడానికి, వారి పక్షంగా మీరు యుద్ధం చేయటానికి, వారు ఇష్టపడటానికి సహాయం చేయండి. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని రోమపత్రిక కింద అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఈ మాటలన్నీ తీసుకొని సాత్వికుడును దీన మనసు గలవాడను ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారి దగ్గరకు రండి అని మనుషుల గర్వాన్ని పక్కన పెట్టి, యుద్ధ తంత్రాన్ని పక్కన పెట్టి సాత్వికుడవై గాయపడిన చేతులతో ప్రపంచాన్ని పిలిచిన ఘనుడవు, మీకు మహిమ కలుగును గాక. మీ ప్రేమను, మీ కృపను, మీ సాత్వికమును అర్థం చేసుకొని అనేకులు కోట్లాది మీ దగ్గరకు వస్తున్నారు, ఇంకా అనేకులు రాగలుగుటకు సహాయం చేయమని, ఈ వర్తమానము నీరు కట్టి ఫలింప చేయమని, ఎవరు కఠినాత్ములుగాక లోబడి విధేయత వారికి దయచేయమని, అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.